గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అంటే కూటమి ఎమ్మెల్యేలు భయపడుతూ ఉన్నారా? ఎన్నికలు జరిగి కొత్త కార్పొరేటర్లు రాగానే తమ ఆధిపత్యానికి గండి పడుతుంది అనే ఆందోళనతోనే ఆ ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా చూసుకుంటున్నారా? కార్పొరేటర్లతో పవర్ షేరింగ్ చేసుకోవడం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదా? పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి కూటమి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కు పదవీ కాలం ఇటీవల ముగిసింది. మరొక 6 నెలల్లో మళ్లీ జీవీఎంసీకు ఎన్నికలు జరుగుతాయని కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎన్నికలని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే కూటమి ఎమ్మెల్యేలకు కంటగింపుగా మారిందనే చర్చ జరుగుతోంది. జీవీఎంసీకి ఎన్నికలు జరిగి కొత్త కార్పొరేటర్లు వస్తే తమ ఆధిపత్యానికి చెక్ పడుతుందనే భయం ఎమ్మెల్యేలలో పుష్కలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో కొత్తగా వచ్చే కార్పొరేటర్లు ప్యారలల్ పవర్ సెంటర్లుగా మారతారనే భయం ప్రతి ఎమ్మెల్యేలో ఉందట. ప్రజలు తమ దగ్గరకు రాకుండా పనుల కోసం కార్పొరేటర్ల దగ్గరికి వెళ్లడం వలన తమ పరపతి తగ్గుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రజలు తమ కార్యాలయాల చుట్టూ తిరుగుతారని భావిస్తున్నారట ఎమ్మెల్యేలు. అందుకే ఇప్పట్లో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని, ఈ మేరకు ఇటీవల విశాఖ నగర పర్యటనకు వచ్చిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు చెప్పారట కూటమి ఎమ్మెల్యేలు. కొత్త జనాభా లెక్కల ప్రకారం వార్డులను విభజించి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నారాయణ ముందు ఉంచారట. కొత్త నియోజకవర్గాలు ఏర్పడిన తరువాత ఎన్నికలకు వెళితే మంచిదని సూచించారట. అలా ఏదో విధంగా జీవీఎంసీ ఎన్నికలను అడ్డుకోవడంపైనే కూటమి ఎమ్మెల్యేలు వ్యూహాలు పన్నుతున్నారని కూటమి వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియను శక్తి వంచన లేకుండా అడ్డుకుంటున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. జీవీఎంసీలో మద్యం వ్యాపారం అంతా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కనుసన్నల్లో జరుగుతోంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నిర్వహించడం వల్ల మద్యం వ్యాపారంలో కార్పొరేటర్ల పెత్తనం కూడా పెరుగుతుందని, ప్రస్తుతం ఏకపక్షంగా సాగుతున్న మద్యం వ్యాపారంలో వేలు పెట్టే అవకాశం కొత్తగా వచ్చే కార్పొరేటర్లకు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు గెలిచే అవకాశం పుష్కలంగా ఉండడంతో జీవీఎంసీ ఎన్నికల్ని వీలైనంత మేర వాయిదా వేయించాలనేది విశాఖ కూటమి పార్టీల ఎమ్మెల్యేల ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.